గత వైసీపీ ప్రభుత్వ పాపాలే ప్రస్తుత విద్యుత్ ఛార్జీల పెంపునకు కారణమని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వమే విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదనలు ఇచ్చిందని తెలిపారు. అస్తవ్యస్త పాలనతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రైతుల కోసం, ఇవాళ కరెంట్ ఛార్జీల పెంపు కోసం అంటూ ర్యాలీ చేయడం హాస్యాస్పదమన్నారు. గత పాలకుల పాపాలే ఈ ఛార్జీల పెరుగుదలకు కారణం అనేది సుస్పష్టంగా మనందరికీ అర్థమయ్యే అంశం. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత 21-22లో 3082 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో అదనంగా ప్రజలపైన భారం మోపాడు. 22-23 ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జెస్ 6073 కోట్ల రూపాయలు. 23-24కు ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జీలు 11,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం ఏపీఈఆర్సీకి ఎప్పుడు సిఫార్సు చేసింది, ఏపీఆర్సీ ఎదుట ఎప్పుడు తన వాదనలను వినిపించింది, ప్రభుత్వం తరఫున ఎప్పుడు ఫైలింగ్ జరిగిందనేది మేము తేదీల సాతో సహా వివరిస్తూ ఉన్నాం ఈరోజు.